మనకి మహిమ కలుగును గాక. ఈ మొదటి దిన ఉపవాస ప్రార్థనకు, ఈ సాయంకాల కోడికకు చేరి వచ్చిన పరిశుద్ధులైన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. అమ్మా బిడ్డ వందనాలు, అయ్యా వందనాలు. దేవుడు మిమ్మును, మీ పిల్లల్ని, మీ కుటుంబాలను దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఉపవాస ప్రార్థనలో దేవుడు నన్ను ప్రేరేపించినటువంటి ప్రత్యక్ష గుడారం గురించిన అనేక విషయాలు మనం నేర్చుకుంటున్నాం. ప్రత్యక్ష గుడారం అంటే అదేదో మామూలు ఒక ఉదాంతం అనుకోవద్దు బిడ్డలారా. సింపుల్గా కొన్ని అధ్యాయాలు చదివేస్తాం, అయిపోద్ది, దీంతో పెద్ద పనే ఉన్నదిలే అనేటువంటిది మనం అనుకోకూడదు. ప్రత్యక్ష గుడారం అనేది కొన్ని నెలలు చెప్పినా అర్థమవుతుందా, కొన్ని నెలలు చెప్పినా, అవసరమైతే సంవత్సరాలు చెప్పినా, ఒక సేవకులు కాదు, ఇద్దరు సేవకులు కాదు, అనేక మంది సేవకులు చెప్పిన అది పొడవని సబ్జెక్టే. ఎందుకంటే ఆ ప్రత్యక్ష గుడారంలో ప్రతి దానిలో ఒక ఉదంతం దాచబడి ఉంది, ఒక ఆత్మీయార్థం దాచబడి ఉంది, ఆత్మీయార్థాలు దాచబడి ఉన్నాయి. అనేక జీవితకాలం, అనేక సంవత్సరాలు దాన్ని చెప్పుకున్న ఒడవనటి సబ్జెక్టే. మన జీవితకాలం మనం ఎంతకాలం అయితే ఆ వాక్యం ప్రకటిస్తుంటామో ఆయా సందర్భాల్లో ప్రత్యక్ష గుడారాన్ని వాడుతూ ఉంటాం. అందులో ఉన్న ఉపకరణములే కాను, బలిపీఠమే కాను, తెరలే కాని, కొంకులే కాని, దారాలే కాని, పెండభద్ర ఏదైనా సరే ఒకటి వాడుతూ ఉంటాం. దాని ఆత్మీయ అర్థాన్ని బోధిస్తూ ఉంటాం, ప్రజలకు తెలియజేస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రైట్. నేను ప్రత్యక్ష గుడారంలో ఉదయకాలం ఆవరణమును గురించి చెప్పాను. దేవుడేమో లోపల నుంచి బయటకు వచ్చాడు, మనమేమో బయట నుండి లోపలికి వెళ్తున్నాం. కాబట్టి మొదటగా దేవుడు ఏమన్నాడంటే, నాకు ఒక ఆవరణము నిర్మించాలి అన్నాడు. ఆ ఆవరణము ఎలాగూ చేయబడిందో ఇప్పుడు నేర్చుకుందాం ఒక్కొక్కటిగా. ఆవరణము ఎందుకు చేశాడు, ఆవరణంలో దొరికే ఆశీర్వాదాలు ఏంటి అనేది ఉదయకాలం చదువుకున్నాం. ఉదయకాలం ఆవరణంలో దొరికే ఆశీర్వాదాలు ఏంటి, ఆవరణంలోనికి ఎందుకు వెళ్ళాలి, ఆవరణంలోనికి వెళ్ళటం వలన మనకు కలిగే ఆశీర్వాదం ఏంటి అనే సంగతులు కొన్ని నేర్చుకున్నాం. బిడ్డలారా, ఈ ఆవరణం అనేది ఒక స్థలాన్ని సూచిస్తుంది, దేవుని మందిరానికి చుట్టూ ఉన్న స్థలాన్ని సూచిస్తుంది. రెండవదిగా ఈ ఆవరణము ఎలాగో నిర్మించబడిందంటే చుట్టూ మందిరానికి కొలత ఇచ్చిన ప్రకారముగా 100 మూరలు 50 మూరల వెడల్పు ఆ చివరి భాగంలో దేవుడు ఏం చేశాడంటే తెరల చేత వెండి ఇత్తడి దిమ్మల చేత, అలాగనే వెండి స్తంభముల చేత, వెండి పిండబద్దుల చేత, తెరల చేత, ఆవరణమును పేరిన సన్నని నారతో నేయబడిన తెరల చేత ఆవరణమును దేవుడు ఏర్పరిచాడు. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. చదువు నాన్న 27వ అధ్యాయం 9వ వాక్యం నుంచి. మరియు నీవు మందిరమునకు ఆవరణము ఏర్పరచవలెను. కుడివైపున అనగా దక్షిణ దిక్కున ఆవరణముగా 100 మూరల పొడుగు గలది. దక్షిణ దిక్కున ఎంతున్నారా? 100 మూరల పొడుగు ఉండాలి. పేనిన సన్ననార యవనికలు ఒక యవనికలు అంటే తెరలు అని అర్థం నాన్న. తెరలు అన్నా తెరలే, యవనికలు అన్నా తెరలే. అర్థమవుతుందా? నేను వ్యాఖ్యానంలో చూశాను. యవనికలు అంటే దాన్ని కాసేపు కొట్టుకున్నాను. నేను చెప్తున్నాను కదా, అర్థం కాదు కదా బైబుల్. కనుకనే వ్యాఖ్యానంలో చూశాను. ఏంటి అని చూస్తే అక్కడ తెరలు అని రాయబడింది. తెరలు అని రాయబడిన చోట తెరలే ఉంది, యవనికలు అన్న చోట తెరలు అని రాయబడింది. ఓకేనా? కన్ఫ్యూజ్ ఏమి కావాల్సిన అవసరం లేదు. ఓకే, రైట్, మంచిది. చదవనాను. దాని 20 స్తంభములను, వాటి 20 దిమ్మలను. అంటే ఎన్ని మూరలు ఉండాలి? 100 మూరలు. 100 మూరలకు ఎన్ని స్తంభాలు ఉండాలి? 20. ఎన్ని స్తంభాలైనా? 20 స్తంభాలు. అంటే 100 మూరలకు ఎంతెంత ఒక్కొక్క దానికి పడేస్తే 2 5 10. అంటే 5. వాటి మధ్యలో ఉన్నటువంటి గ్యాప్ ఎంత? 5 మూరలు. వాటి మధ్యలో ఉన్న గ్యాప్ ఎంత? 5 మూరలు. అంటే ఒక్కొక్క తెర 5 మూరల చేత చేయబడింది. ఒక్కొక్క వెండి స్తంభము నిలబడినప్పుడు 20 వెండి స్తంభాలు నిలబడ్డాయి కదా. 20 వెండి స్తంభాల మధ్యలో వాటి గ్యాప్, వాడు విడ్త్ ఎంత అంటే 5 మూరలు. 5 మూరల చేత తెరలు చేయబడ్డాయి. ఇలాగున ఈ పక్క 100 మూరలు, ఉత్తరం పక్క 100 మూరలు, ఎదురుగా ఆపోజిట్ ఎంత? తూర్పున 50 మూరల వెడల్పు. పడమటి ఎంత? 50 మూరల వెడల్పు. చచ్చౌకంగా చేశాడు. అంటే చచ్చౌకం ఇది 100 మూరలు, అది 50 మూరలు. ముందు 50, వెనక 50, ఈ పక్క 50, ఈ పక్క 50, అలా చేశాడు. ఈ పక్క 100, ఈ పక్క 100 చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చదువునాను.
ఆ స్తంభముల వంకులను వాటి పెండె వెండివి అట్లే పొడుగులో ఉత్తర దిక్కున 100 మూరల పొడుగు గల యవనికలు ఉండవలెను. చూసారా, 100 మూరలు ఉండాల్సిందే. దాని 20 స్తంభములను వాటి 20 దిమ్మలను ఇత్తడివి. ఆ స్తంభముల వంకులను వాటి పెండె బద్దలను వెండివి. పడమటి దిక్కున ఆవరణపు వెడల్పు కొరకు 70 మూరల యవనికలు ఉండవలెను. వాటి స్తంభములు 10, వాటి దిమ్మలు 10. తూర్పు వైపున అనగా ఉదయ దిక్కున ఆవరణపు వెడల్పు 70 మూరలు, ఒక ప్రక్కను 15 మూరల యవనికలు ఉండవలెను. వాటి స్తంభములు 3, వాటి దిమ్మలు 3. రెండవ ప్రక్కను 15 మూరల యవనికలు ఉండవలెను. వాటి స్తంభములు 3, వాటి దిమ్మలు 3. ఆవరణపు ద్వారమునకు నీలధూమ్ర రక్త వర్ణములు గల 20 మూరల తెర ఉండవలెను. అది పేనిన సన్ననారతో చిత్రకారుని పనిగా ఉండవలెను. దాని స్తంభములు 4, దాని దిమ్మెలు 4. నన్ను చూడండి, ఇప్పుడు మీరు ఏ కొలత వేసినా కూడా 5 మూరలు 5 మూరలు 5 మూరలుగా వస్తాయి. ఓకేనా? ఈ 5 మూరలు 5 మూరలుగా ఉంటాయి ఆ గ్యాప్. అయితే ఇక్కడ వాడబడినవి ఒక 3 వస్తువులను జ్ఞాపకం చేస్తాను. 3-4 వస్తువులు ఉన్నాయి, 3 జ్ఞాపకం చేస్తాను. చూడండి. ఒకటి, దాని స్తంభములు ఏ లోహము? స్తంభములు ఏ లోహము? వెండివి నానా. దిమ్మలు ఇత్తడివి. 17వ వాక్యం చదవండి. పోనీ 17వ వాక్యం చదివాను. వెండివి పెండె బద్దలు కలవి, వాటి వంకులు వెండివి, వాటి దిమ్మలు ఇత్తడి. అది ఒకటి మీరు చూసేది వెండి కనబడుతుంది, వెండివి కనబడతాయి స్తంభాలు. వాటి దిమ్మలు ఉంటాయి కదా కింద. ఆ స్తంభం నిలపాలంటే దిమ్మ ఉంటుంది కదా, ఆ దిమ్మ ఏంటిదంటే ఇత్తడిది. ఈ తెరలు ఏంటిది? పేరిన సన్న నారవి తెరలు. ఓకేనా? ఇప్పుడు ద్వారం ఉంది కదా, ఇప్పుడు ఎన్ని కనబడ్డాయి మీకు ఇక్కడ? తెర పేరిన సన్ననారతో చేయబడింది. ఓకేనా? తెర అంటే అర్థం ఏంటంటే ప్రభు అయిన యేసుక్రీస్తు శరీరమును తెర. ఆమెను చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. తెర యేసయ్య శరీరానికి సాదృశ్యం, వెండి యేసయ్య విమోచనకు సాదృశ్యం, ఇత్తడి యేసయ్య కృపకు సాదృశ్యం. ఆమేన్. హల్లెలూయా. వెండి, ఇత్తడి, తెరలు. ఓకేనా? రైట్. కొంచెం ముందుకు వద్దాం, తూర్పు భాగానికి వెళ్దాం. తూర్పులో ఏమేమి ఉన్నాయి? అక్కడ కూడా 3 కనబడతాయి మీకు. ఏది? ద్వారం కనబడుతుంది. ఏం కనబడుతుంది? తూర్పున ద్వారం కనబడుతుంది. ఆ ద్వారము ఏమన్నాడు యేసు ప్రభు యోహాను సువార్తలో? నేనే ద్వారం, గొర్రెలు పోవు ద్వారము నేనే అన్నాడు. అంటే ద్వారం ఎవరైనాడు? ఇప్పుడు యేసు ప్రభు అయినాడు. ఇప్పుడు ఆ ద్వారానికి ఒక 3 రంగులు కనిపిస్తాయి. ఏంటి నానవి? ఏంటి అవి? నీల, ధూమ్ర, రక్తవర్ణం కలిగింది ద్వారం తెర. ఆ ద్వారం తెర దేన్ని సూచిస్తుంది? ప్రభు అయిన యేసుక్రీస్తునే సూచిస్తుంది. నీలము దేనికి సూచన? ధూమ్రము దేనికి సూచన? ఎరుపు దేనికి సూచన? ఇవన్నీ చెప్తాను. ఇవన్నీ ఒక్కటి వదిలిపెట్ట బిడ్డ, అన్నీ చెప్తాను మీకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక్కొక్కటిగా వివరిస్తూ చెప్తాను. రైటా? ఒక్కొక్కటిగా వివరిస్తూ చెప్తాను. రైట్. ఇప్పుడు ఈ ఆవరణము కొరకు ఉపయోగించబడింది వెండి పదార్థం. వెండి చేత స్తంభాలు చేయబడ్డాయి. ఈ వెండి దేనికి సూచన? ఈ వెండి దేనికి సూచన అని మనం బైబిల్లో చూస్తే అది విమోచనకు సూచన. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు చదవండి నాన్న నిర్గమకాండం 30వ అధ్యాయం 11వ వాక్యం నుంచి. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఇశ్రాయేలీయులను లెక్కింపవలెను. వారు లెక్కింపబడు వేలకు ప్రతివాడు యెహోవాకు తన ప్రాణ పరిక్రమ ధనమునిచ్చుకొనవలెను. ఇలాగు చేసిన ఎడల నీవు వారిని లెక్కించినప్పుడు వారిలో ఏ తెగులును పుట్టదు. వారు ఇయ్యవలసినది ఏమనగా లెక్కింపబడిన వారిలో చేరు ప్రతి వాడును పరిశుద్ధ
స్థలము యొక్క తులమును బట్టి అరతులము ఇయ్యవలెను. ఆ తులము 20 చిన్నములు. ఆ అరతులము యెహోవాకు ప్రతిష్ఠితార్పణ. 20 సంవత్సరములు గాని అంతకంటే ఎక్కువ వయస్సు గాని గలవారై లెక్కింపబడిన వారిలో చేరు ప్రతి వాడును యెహోవాకు అర్పణ నియ్యవలెను. అది మీ ప్రాణమునకు పరిక్రయ ధనముగా నుండునట్లు యెహోవాకు అర్పణముగా ఇచ్చినప్పుడు ధనవంతుడు అరతులము కంటే ఎక్కువ ఇయ్యకూడదు, బీదవాడు తక్కువ ఇయ్యకూడదు. నీవు ఇజ్రాయేలుల యొద్ద నుండి ప్రాయశ్చిత్తార్థమైన వెండి తీసుకొని ప్రత్యక్షపు గుడారము యొక్క సేవ నిమిత్తము దాన్ని నియమింపవలెను. ఆమేన్. అందరూ ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. క్లియర్ గా వాక్యం చదవబడింది. ప్రతి ఒక్క 20 ఏళ్ళు మొదలుకొని పైకి లెక్కింపబడిన వారికి, వారు విమోచింపబడాలంటే, విడిపించబడాలంటే, వారు కాపాడబడాలంటే, ఏ తెగులు, ఏ కీడు, ఏ మరణం వారి మీదకి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? పరిశుద్ధ స్థలం యొక్క లెక్క చొప్పున అరతులం వెండి ఇవ్వాలి. అది వారి ప్రాణ క్రయధనముగా ఉండును. ఆమేన్. మరి యేసయ్య రక్తం చిందించాడు కదా, యేసయ్య రక్తం గురించి ఏం రాయబడింది? యేసయ్య యొక్క వారి ప్రాణ క్రయధనముగా అది అట్లు ఉండవలసినదే అన్నాడు. యేసయ్య యొక్క ప్రాణం పెట్టాడు కదా, నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టి విమోచించాడు కదా, దాని గురించి రాయబడింది. యేసయ్య యొక్క ఆ ప్రాణ త్యాగము, దాని ఎవరు దాన్ని తీర్చలేడు, ఎవరు తీర్చలేక అది ప్రాణ క్రయధనముగా అది అట్లుండవలసినది అన్నాడు. ఆమేన్. హల్లెలూయా. మనుష్య కుమారుడు ఎందుకు వచ్చాడట? పరిచారం చేయించుకుంటకు రాలేదు కానీ అనేకులకు ప్రతిగా విమోచన ప్రాణ క్రయధనముగా వచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. ఇది వెండి విమోచనకు సూచన. వెండి విమోచనకు సూచన. ఇప్పుడు వెండిని ఏం చేయాలి? 20 ఏళ్ళు మొదలుకొని పైకి లెక్కింపబడిన వారికి ఇవ్వాలి. ఏం చేయాలి? వెండిని అరతులం ప్రతి ఒక్కరు తీసుకొని వచ్చి పరిశుద్ధ స్థలంలో పెట్టాలి, అది ప్రతిష్ఠింపబడాలి. అప్పుడు ఏం రాదట? వారి మీదకి తెగులు రాకున్నట్లు, ఏ ప్రాణహాని వారికి జరగకున్నట్లు వెండి ప్రతి మానవుని నిమిత్తము అది వారి యొక్క ప్రాణ క్రయ ధనముగా అది దేవునికి చెల్లించాలి. ఆమేన్. హల్లెలూయా. ఆ వెండి చెల్లించడం ద్వారా ఇప్పుడు 20 ఏళ్ళు మొదలుకొని పై వరకు ఏమవుతున్నారు? పిల్లలు అందరూ ఏమవుతున్నారు? కాపాడబడుతున్నారు, విమోచింపబడుతున్నారు, వారి ప్రాణము రక్షింపబడుతుంది. అందుకే బైబిల్లో వెండిని విమోచన క్రయధనముగా పెట్టారు. ఆమేన్. వెండి అంటే విమోచనకు సూచన. పాస్ గారు మరి వెండి అంటే విమోచనకు సూచన అన్నారు కానీ మరి వెండి బంగారాలు పెట్టొద్దంటారేంటి అని అడగొచ్చు. ఒకప్పుడు వెండి బంగారం చెల్లుబాటు అయింది. పాత నిబంధన కాలంలో వెండి తూచి ఇచ్చారు, వెండే చెల్లింది, బంగారం చెల్లింది, విలువ కలిగింది. అది పాత నిబంధన కాలంలో. కానీ ఇప్పుడు నువ్వు ఎలాగో విమోచింపబడ్డావు? అప్పుడు వెండి చేత విమోచింపబడ్డావు, వాస్తవమే. మరి ఇప్పుడు దేనితో విమోచింపబడ్డావు? 1 పేతురు 1:18-19 వాక్యాలు. 1 పేతురు 1:18-19 వాక్యాలు. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టునట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు గాని అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునగు పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత చెప్పండి గట్టిగా. హల్లెలూయా. గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడ్డావు. వెండి బంగారంలో చేత విమోచింపబడలేదు రానా మీరు? యేసయ్య రక్తము చేత విమోచింపబడ్డావు. ఆయన నీ యొక్క నా యొక్క పాపముల నిమిత్తము యేసు ప్రభు తన ప్రాణాన్ని పెట్టాడు, తన రక్తమును కార్చాడు. ఆయన రక్తమును ఉచ్చరించిన చేత, బాప్తిసం పొందడం చేత శాపం పాపములోంచి విమోచింపబడుతున్నాం. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఒక మాటలో చెప్పాలంటే ఆవరణం ఉంది కదా, చుట్టూ ఉన్న ఆవరణంలో వాడినటువంటి ఆ వెండి అనేటువంటి పదార్థం ఏదైతే ఉందో అది మన ప్రభు అయిన యేసు క్రీస్తుకు ఆయన విమోచనకు సూచనగా ఉన్నది. ఆమేన్. హల్లెలూయా.
హల్లెలూయా. మీరు ఇప్పుడు అంటారు మీరు వెండి బంగారం చేత విమోచింపబడలేదు బిడ్డ. క్రీస్తు రక్తం చేత, గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తం చేత విమోచింపబడ్డారు కనుక మీరు ఇంకెలా ఉండాలి? విమోచింపబడిన మీరు ఎలా ఉండాలి? మళ్ళీ దాసత్వము, మళ్ళీ బానిసత్వము, మళ్ళీ పాపం అనే కాడి క్రింద చిక్కుకోవద్దు. మీరు విమోచింపబడిన ప్రజలు. ఆమె చెప్పండి. హల్లెలూయా. మీరు విమోచింపబడిన ప్రజలు, మీరు మామూలు కాదు. అందుకని అంటాను మీరు వేరు నాన్న, మీరు వేరు, లోకం వేరు. నువ్వు పేదవాడివైనా పేదనివైనా పూరి గుడిసెలో ఉన్నా నీతో ఈ యావత్ ప్రపంచానికే ధనవంతుడు, కోటీశ్వరుడు, ఐశ్వర్యవంతుడైన వాడు సరిపోడు, సరితూగడు. అది నువ్వు అసలు నువ్వెవరిని కలిగి ఉన్నావో తెలుసా? నువ్వెవరు? ఈ ప్రపంచంలో ధనవంతుడు నాడే వాని కంటే ధనవంతుని కలిగి ఉన్నావు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. భూమి ఆకాశంలో అయినవి ఆ దేవుని కలిగి ఉన్నావు కనుక అయ్యా నేను పేదోన్ని అయ్యా, కష్టాల్లో ఉన్నాను, బాధల్లో ఉన్నాను అనొద్దు. అవసరం లేదు. మానవునికి కష్టాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు వస్తాయి, పోతాయి. పెద్ద లెక్క పెట్టద్దు మనం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. రైట్ బిడ్డలారా, వెండి దేనికి సూచన? విమోచనకు సూచన. ఇప్పుడు ఆ వెండి దేనికి సూచన? యేసయ్య రక్తానికి సూచన, యేసయ్యకు సూచన. యేసయ్య మనల్ని విమోచించారు. మార్కు 9:45 మార్కు 9:45 అనుకుంటా, చదువునానా? మనుష్య కుమారుడు 9:45 కదా? కాదు, ఎంత? మనుష్య కుమారుడు పరిచారం చేయించుకోవటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా 10:45 అట. చదవండి. 45 ఉంటది కానీ 9:10 చదువు. మనుష్య కుమారుడు పరిచారం చేయించుకొనుటకు రాలేదు, మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకు వచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. అందుకే వెండి విమోచనకు సూచన. అక్కడ ఏం జరిగింది? 30 ఏమన్నాడు? 20 ఏళ్ళు మొదలుకొని లెక్కింపబడిన ప్రతి వాడు అన్నాడు. వెండి ఇచ్చి వాడిని విడిపించారు, వెండి చెల్లించారు. అప్పుడు ఏ తెగులు రాకుండా, మరణం రాకుండా వాడు కాపాడబడతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. రైట్, కొన్ని మాటలు నేర్చుకుందాం బిడ్డలారా. మనం ఎక్కడి నుంచి విమోచింపబడ్డాం? విమోచింపబడిన మనం ఎక్కడికి వెళ్ళాలి? 2 మాటలు చాలు మనకు. ఓకేనా? ఎక్కడి నుంచి విమోచింపబడ్డాం? విమోచింపబడిన మనము ఏం చేయాలి? విమోచింపబడిన వారు ఎక్కడికి వెళ్ళాలి? ఆమేన్. హల్లెలూయా. చదవండి ఆయన ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయం 12 నుంచి 14 వరకు చదవండి. 15 నీ సహోదరులలో హెబ్రీయుడే గాని హెబ్రీయురాలే గాని నీకు అమ్మబడి 6 సంవత్సరములు నీకు దాస్యము చేసిన ఎడల 7వ సంవత్సరమున వాని విడిపించి నీ యొద్ద నుండి పంపివేయవలెను. అయితే వాని విడిపించి నీ యొద్ద నుండి పంపివేయునప్పుడు నీవు వట్టి చేతులతో వాని పంపివేయకూడదు. నీవు ఐగుప్తు దేశములో దాసుడవై ఉన్నప్పుడు నీ దేవుడైన యెహోవా నిన్ను విమోచించనని జ్ఞాపకం చేసుకో. ఆమేన్. హల్లెలూయా. ఎక్కడి నుంచి విమోచించాడు నాన్న? ఎక్కడి నుంచి? ఏ దేశం నుంచి? ఐగుప్తులో నుండి. ఐగుప్తు అంటే అర్థం ఏంటిది? లోకం. ఐగుప్తు అంటే అర్థం ఏంటిది? లోకం. ఎన్నిక లేని మనల్ని దేవుడు ఎక్కడి నుంచి విడిపించాడు? లోకంలో నుండి, పాపంలో నుండి, శాపంలో నుంచి విడిపించాడు. ఆమేన్. హల్లెలూయా. విమోచించాడు. అయితే ఇప్పుడు ప్రభు అంటాడు, నానా నువ్వు వెళ్తున్నావు కదా పాలు తేనెలు ప్రవహించే దేశానికి, ఆ దేశంలో నీకేది తక్కువ కాదు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీకు సమృద్ధి ఉంటుంది. అయితే నీ ఇంట ఎవడైనా ఒక దాసుని నువ్వు చేర్చుకున్నప్పుడు, ఎవడైనా ఒక పనుని నీ కింద పెట్టుకున్నప్పుడు, వాడు 6 సంవత్సరములు చేసిన తర్వాత 7వ సంవత్సరం వాడిని విడిపించాలి. విడిపించడం మాత్రమే కాదు, వాడు వెళ్ళిపోతున్నప్పుడు వాడిని వట్టి చేతులతో పంపొద్దు. ఆమేన్. హల్లెలూయా. ఎవరికి చెప్తున్నాడు ఈ మాట?
ఆయన ప్రజలకి. ఎవరికి చెప్తున్నాడు ఈ మాట? విమోచింపబడిన ప్రజలకు. ఎక్కడి నుంచి? ఐగుప్తులో నుంచి విమోచింపబడిన ప్రజలకు చెప్తున్నాడు. వట్టి చేతులతో పంపొద్దునా, వారికి ఏదైనా సహాయం చేయి, మేలు చేయి. వట్టి చేతులతో పంపొద్దు, ఏదైనా మేలు చేయి అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే అంటున్నాడు, నువ్వు ఐగుప్తులో నుంచి విమోచింపబడితేవని జ్ఞాపకం ఉంచుకో. ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాడు దాన్ని? ఐగుప్తులో సార్ బ్రతికేంటి? ఐగుప్తులో ఇజ్రాయేలుల పరిస్థితి ఏంటి? వారి బ్రతికేంటి? దాసులు. వ్యక్తి చేశావు, దాసులుగా బ్రతికావు, తినడానికి సరైన తిండి లేదు, రెస్ట్ లేని కష్టం చేశావు, బానిసలుగా చూశారు నిన్ను. నువ్వు అలా చేయకు. ఎంత గొప్ప దేవుడు! అందుకని ఆయన ప్రేమ అన్ని చోట్ల వెల్లడి చేయబడిందండి. ఆమేన్, హల్లెలూయా. దేవుడు ఏం కోరుకున్నాడంటే, బిడ్డలారా, విమోచింపబడిన నా ప్రజలు నా ప్రేమను, నా జాలి, నా దయను, నా కనికరమును ఈ లోకంలో కనుపరచాలని కోరుకున్నాడు. నువ్వు వెట్టి చేసావు నాన్న, బానిసత్వం చేసావురా, బానిసత్వం. ఇప్పుడు విడిపించబడ్డావు, విమోచింపబడ్డావు. నేను వచ్చి విమోచించాను నిన్ను. కాబట్టి రేపు ఫ్యూచర్లో ఎవడైనా నీ దగ్గర పనిచేస్తున్నానా, నీ దగ్గర బానిసగా ఉంటే మన వట్టి చేతులతో పంపకురా అంటాడు ప్రభు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎక్కడి నుంచి విమోచింపబడ్డట? ఐగుప్తు దేనికి సూచన? లోకానికి సూచన. రెండవది అదే ద్వితీయోపదేశ కాండము 24వ అధ్యాయము 17-18 చదువునాను. 24:17-18. పరదేశినే గాని తండ్రి లేని వానికే గాని న్యాయము తప్పి తీర్పు తీర్చకూడదు. విధవరాలి వస్త్రమును తాకట్టుగా తీసుకొనకూడదు. నీవు ఐగుప్తులో దాసుడవై ఉండగా నీ దేవుడైన యెహోవా నిన్ను అక్కడ నుండి విమోచించెనని జ్ఞాపకము చేసుకొనవలెను. ఆమేన్. నువ్వు చాలా ఉంటాయి మాటలు, చాలా ఉంటాయి. ఏదైనా కుదువ పెట్టుకుంటే దాన్ని ఉంచుకోవద్దు, మళ్ళీ ఇచ్చేశారు అంటాడు. పైన అన్నాడు 17లో, నువ్వు న్యాయం తప్పి ప్రవర్తించొద్దు, న్యాయం తప్పి తీర్పు తీర్చకు, అన్యాయం చేయకి లోకంలో. న్యాయంగా బ్రతుకునానా, న్యాయంగా బ్రతుకు, అన్యాయం చేయకు, అక్రమం చేయకు, విధవరాళ్ళ కొంపలను ముంచకు. జాగ్రత్త, నువ్వు ఐగుప్తులో నుంచి విమోచింపబడుతావని జ్ఞాపకం ఉంచుకో అంటాడు. బిడ్డలారా, లోకంలో అన్యాయం చేశాం, అక్రమం చేశాం, ఇష్టానుసారంగా బ్రతికాం, కానీ ఆ లోకంలో నుంచి మనం విమోచింపబడ్డాం. ఆమేన్, హల్లెలూయా. విమోచింపబడిన మనం ఇప్పుడు అన్యాయం చేయొద్దు, అక్రమం చేయొద్దు, మళ్ళీ దాసత్వమని కాడి కింద చిక్కుకోవద్దు, మళ్ళీ పాపంలో పడిపోవద్దు. జాగ్రత్త. కీర్తనకారుడు అంటాడు కీర్తనలో, వారి యొక్క బాధల్లోంచి, వారి కష్టంలోంచి యెహోవా వారిని విడిపించను అంటాడు. 106వ కీర్తన 106వ కీర్తన 10వ వాక్యం కాదు, వారి పగవారి చేతులు 106. వారి పగవారి చేతిలో నుండి వారిని రక్షించెను, శత్రువుల చేతిలో నుండి వారిని విమోచించను. ఆమేన్, హల్లెలూయా. ఎవరిని? ఇశ్రాయేలీయులను. ఈ కీర్తన 106, 107 వాళ్ళ గురించి చెప్పుకుంటూ వస్తారు. మళ్ళీ వారి శత్రువుల చేతిలో నుంచి, వారి పగవారి చేతిలో నుంచి దేవుడు ఏం చేశాడట? రక్షించి విమోచించాడు. కాబట్టి మనమే మన పగవారి చేతిలో నుంచి విమోచింపబడ్డాం, మనమే మన శత్రువుల చేతిలో నుంచి రక్షింపబడ్డాం. ఇప్పుడు కాబట్టి మనం ఇతరులకు ఎలా ఉండొద్దు? అమ్మా, నేర్చుకోవాలి ఇదే సంగతులు, ఇంకేం లేదు నా, ఇవేగా నేర్చుకునేది. మనం ఇతరులకు ఎలా ఉండొద్దు బిడ్డ. అయ్యా, ఎక్కడి నుంచి విమోచించాడు? కాదు, ఇప్పుడు ఏమన్నాడు ఇక్కడ? వారి శత్రువుల చేతిలో నుంచి విమోచించాడు. నన్ను చూడండి, వారి పగవారి చేతిలోంచి, వారి శత్రువుల చేతిలోంచి మనల్ని విమోచించాడు. ఇప్పుడు మనం ఇతరులకు ఎట్లా ఉండొద్దు? నాదిరా, దానికి పెద్ద కన్ఫ్యూజన్ ఎందుకున్నానా? మనము ఇతరులకు పగవారిగా ఉండొద్దు. ఆమేన్, హల్లెలూయా. అంటే ఏం చేయాలి? మనం ప్రేమ పంచాలి. మనం ఇతరులకు శత్రువుగా మారొద్దు, మిత్రుడిగా ఉండాలి. ఆమె చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. మిత్రుడిగా ఉండాలి. మనం ఎవరికి శత్రువులం కాదు నాన్న.
ఎవరికి శత్రువులుగా పగవారిగా మనం ఉండొద్దు. ఎందుకు? ఆ శత్రువులు, ఆ పగవారి చేతులోంచి ప్రభు మనల్ని విమోచించాడు. అనేకులకు మిత్రులుగా, అర్థమవుతుందా? అనేకులకు మిత్రులుగా, ప్రేమ పంచేవారిగా మన ముందుము గాక. ఆమేన్, హల్లెలూయా. విమోచింపబడిన వారిలా ఉండాలి. ఎక్కడి నుంచి విమోచింపబడుతున్నాం? ఐగుప్తులోంచి. ఎవరి చేతిలోంచి విమోచింపబడుతున్నావు? శత్రు చేతిలో ఉండి విమోచింపబడ్డామా లేదా? మీరు చెప్పండి. శత్రు ఎవడు? మన శత్రువు అపవాదేనా? వాడు ఏం చేసేవాడు? మనల్ని ఏం చేసేవాడు? వాస్తవానికి పట్టుకొని కొట్టి 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 చంపి నిత్య నరకానికి తీసుకొని వెళ్ళేవాడు. ఆ మరణంలోంచి తప్పించబడ్డాం కదా, ఆ మరణంలోంచి విమోచింపబడ్డాం కదా మనం. కాబట్టి మనం ఇతరులకు, ఎవరులకు అభ్యంతరకరంగా, శత్రువుగా మనం ఎన్నడూ ఉండరాదు. పగ పెట్టుకోరాదు. పగలు ప్రతీకారాలు మనకు ఉండరాదు. ఆమె చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. రైట్. ఒకటి, ఐగుప్తులో నుంచి విడిపించబడ్డాం, శత్రువుల చేతిలోంచి విడిపించబడ్డాం. మూడవది యెషయా గ్రంథం 48:20, 48:20. బబులోను నుండి బయలువెల్లుడి, కల్దీయుల దేశంలో నుండి పారిపోవుడి. యెహోవా తన సేవకుడైన యాకోబును విమోచించెనను సంగతి ఉత్సాహధ్వనితో తెలియజేయుడి. ఎక్కడికి? చెప్పు మళ్ళీ. బబులోను నుండి బయలువెల్లుడి, కల్దీయుల దేశంలో నుండి పారిపోవుడి. యెహోవా తన సేవకుడైన యాకోబును విమోచించెనను సంగతి ఉత్సాహధ్వనితో తెలియజేయుడి. భూదిగంతముల వరకు అది వినబడినట్లు దాన్ని ప్రకటించు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడి నుంచి విమోచింపబడ్డారని? బబులోన్. ఎక్కడి నుంచి నానా? బబులోన్. ప్రకటన గ్రంథంలో ఆ బబులోను గురించి చదివితేనానా భయంకరంగా ఉంటుంది. బబులోను మహావేశ్యకు తీర్పు తీర్చబడుతుంది, చూస్తురా అని పిలుస్తాడు. బబులోను అంటే ఒక మాటలో మనం చెప్ప భయంకరమైన పాపం. ఇక దాన్ని ఎక్కువ వివరించాల్సిన అవసరం లేదు. భయంకరమైన వ్యభిచార కార్య సంబంధమైన పాపం. ఆ పాపంలోంచి మనం ఏమయ్యాము? విమోచింపబడ్డాం. మళ్ళీ తిరిగి అర్థమైతలేదా మీకు? నా వాక్యం అర్థమైతలేదా? ఎక్కడి నుంచి? బబులోన్ నుంచి విమోచింపబడ్డాం. బబులోన్ అంటే ఏంటిది? వేశ్య అంటగా వ్యభిచారములో నుంచి, భయంకరమైన పాపాల్లోంచి విమోచింపబడ్డాం. విమోచింపబడిన మనము మళ్ళీ తిరిగి పాలు పొందొద్దు కదా, మళ్ళీ చేయొద్దు కదా, మళ్ళీ తిరిగి చేయొద్దు నాన్న. విమోచింపబడిన వారు నీతిమంతులుగా, పరిశుద్ధులుగా నడుచుకుందుము గాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. బబులోన్ మహావేశ్య రాయబడింది ప్రకటన గ్రంథంలో. మహావేశ్య, భయంకరమైన పాపం. భయంకరమైన పాపంలోంచి దేవుడు మనల్ని ఏం చేశాడు నాన్న? విమోచించాడు. బైబిల్లో సమరయ స్త్రీ ఉంది కదా నాన్న. సమరయ స్త్రీ ఏం చేసింది? ఒక్కరిని, ఇద్దరిని, ముగ్గురిని, నలుగురిని, 5గురిని మార్చింది. 6వ వాడితో సంసారం చేస్తుంది. ప్రభు అన్నాడు, బిడ్డా ఇప్పుడున్నవాడు కూడా నీ వాడుగా తల్లి అన్నాడు. అవునయ్యా, సత్యమే చెప్పన్నది. కథ వదిలేసింది మొత్తం. ఊరినందరూ దేవుని దగ్గర తీసుకొచ్చింది. ఆమేన్, హల్లెలూయా. నువ్వు సత్యమే చెప్పావన్నాడు. అయ్యా మీరు సత్యమే చెప్పారయ్యా అన్నదామే. బాధపడి నన్ను ఇట్లంటాడు ఆ పాస్తి అని పోలే. నన్ను వ్యభిచారంటావా, నన్ను వేస్తాంటావా, ఏడ చూసినావు నువ్వు అని అనలే. బిడ్డ నువ్వు చేసింది రైటే నాన్న, అది మంచిది కాదు బిడ్డ. అబ్బా నువ్వు చెప్పింది రైట్ అయ్యా, ఇక నేను చేయనని వదిలేసింది. ఊరునందరిని పట్టుకొచ్చింది. యేసయ్యను విడవలేదు, యేసయ్యనే వెంబడించింది. ఆమేన్. విమోచింపబడిన వారు యేసయ్యనే వెంబడించాలి. ఆ పరిశుద్ధిని, ఆ నీతిమంతునే వెంబడించాలి. అది మనకు మంచిది నాన్న, మనకు మేలు. కాబట్టి మళ్ళీ తిరిగి ఆ బబులోన్ వైపు మనం వెళ్ళకూడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. యెషయా గ్రంథం 63:9, 63:9. యెషయా గ్రంథం 63:9. వారి యావత్ బాధలో ఆయన బాధ నొందెను. ఆయన సన్నిధి దూత వారిని రక్షించెను. ప్రేమ చేతను తాళిమి చేతను వారిని విమోచించెను. చదువు. పూర్వదినములన్నిటను ఆయన వారిని ఎత్తుకొనుచు మోసుకొని వచ్చెను. అందరూ ఆమేన్ చెప్పండి. హల్లెలూయా,
ఇదెవరి గురించి చెప్పబడిన మాట? మళ్ళీ ఇజ్రాయేల్ గురించే. వారి యావత్ బాధలో బాధనందను అంటే పాఠం ఏంటంటే బాధలలో నుంచి విమోచించాడు. ఎక్కడుండి నాయన? వారికి కలిగిన ప్రతి బాధ, వారికి కలిగిన ప్రతి శ్రమ, వారికి కలిగిన ప్రతి ఇబ్బంది అన్నిటిలోంచి దేవుడు వారిని విమోచించాడు. ఎక్కడి నుండి విమోచించాడు అనేటువంటి ఒక్క పాఠాన్ని నేర్చుకుంటున్నాం. ఒక్కటే మాట. ఆయన ఎవరిని విడిపిస్తారనేది వేరు. మళ్ళీ అర్థమైందా? ఇలాగ ఎన్నో ఉంటాయని ఒక్క విమోచన మీద 3-4 కోణాల్లో మాట్లాడవచ్చు వాక్యాన్ని. అర్థమవుతుంది నాయన? 3-4 కోణాల్లో మాట్లాడి. అందుకే చెప్పాను, ప్రత్యక్ష గుడారం అనేది కానీ దేవుని వాక్యం అనేది కానీ ఒక్క వాక్యంలో సంపూర్ణంగా ప్రకటించేది కాదు. 3-4 కోణాల్లో మాట్లాడవచ్చు ఒకే ఒక్క వాక్యాన్ని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకంలో మహా గొప్ప మేధావులు, జ్ఞానులు, బైబిల్ పండితులు ఎందరో ఉన్నారు నాన్న, ఎందరో ఉన్నారు. చక్కగా బైబిల్ను అందరికాడికి బోధిస్తూ ఉన్నారు. కాకపోతే మనం విని గ్రహించి నేర్చుకొని మన బతుకును మార్చుకొని పరలోకం సిద్ధపడాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేలీయులకు కలిగిన బాధలన్నిటిలోంచి ఆయన వారిని విమోచించాడు. విమోచించి ఏం చేశాడు? ఎత్తుకొని తన భుజముల మీద మోసుకొని నడిపించాడు. ఎక్కడికి? పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి. ఆమేన్, హల్లెలూయా. నన్ను విమోచించిన దేవుడు కూడా అలాగనే మనకు తోడుగా ఉండి మనల్ని నిత్యము ఎత్తుకొని ఆయన మనల్ని నడిపిస్తున్నాడు. అందుకు దేవునికి ఘనత, మహిమ, ప్రభావములు కలుగును గాక. ఆయన కనుక మనకు తోడు లేకపోతే మనము ఈ ఆత్మీయ యాత్రలో, పరలోకపు యాత్రలో ఇలా నిలబడి వారమే కాదు. మనకు కలిగిన శోధనలు, శ్రమలు, ఇబ్బందులు ఎప్పుడో వెనక్కి తిరిగిపోయేవారం. బిడ్డలారా, ప్రభు మనందరికీ తెలియజేస్తున్న మాట ఏంటంటే, నువ్వు బాధల్లో ఉన్నావా, కష్టాల్లో ఉన్నావా, బిడ్డ నీకు కలిగిన ఆ బాధలన్నిటిలోంచి నేను నిన్ను విమోచిస్తాను అంటున్నాడు ప్రభు. ఆమేన్. విమోచించడం అంటే విడిపించడం. 1 ఐగుప్తులో నుండి, 2 బబులోనులోంచి, 3వది ఎక్కడి నుంచి? ఎక్కడి నాయనా? వారి బాధలలో నుంచి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. రైట్. 4వది 6 రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వాక్యం. 18 పాపము నుండి విమోచింపబడి. ఎక్కడి నుండి? పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి. ఇందుకు దేవునికి స్తోత్రం. ఆమేన్. చాలు. ఎక్కడి నుండి విమోచింపబడ్డారట? పాపములో నుండి. ప్రతి మానవుని మీద జన్మ పాపం, కర్మ పాపం, జన్మ పాపం, కర్మ పాపం ప్రతి మానవుని మీద ఉన్నాయి. ప్రభు అంటాడు, ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఏది చేయాలో ఏది చేయొద్దని బైబిల్లో ఆజ్ఞలు ఇవ్వబడ్డాయి కనుక ఏ ఆజ్ఞను అతిక్రమిస్తావో, ఏ ఆజ్ఞను మీరి బ్రతుకుతావో అదే పాపం అన్నాడు. సకల దుర్నీతి పాపం అన్నాడు. ఆమేన్. విశ్వాస మూలము కానిదేదో పాపం అన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ప్రభు అంటాడు, మీరు పాపాల్లోంచి మీరు విమోచింపబడ్డారు, ఇందుకు దేవునికి స్తోత్రం అన్నాడు పౌలు. నిజంగా దేవునికి స్తోత్రం. ఆమేన్. పాపం మన మీరు క్షమించి బిడ్డ కొట్టివేయబడింది. ఎప్పుడు? మీ పాపముల నిమిత్తము మీరు యేసుక్రీస్తు నామమున, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో ఎప్పుడైతే బాప్తిస్మం పొందారు, ఆమేన్, ఎప్పుడైతే దేవుని ఆత్మ చేత కడగబడ్డారు, హల్లెలూయా, మీ సమస్త పాపాలన్నీ కొట్టివేయబడ్డాయి. సమస్త పాపాలన్నీ కొట్టివేయబడ్డాయి. ఇక లేవు, అవి నీ మీద లేవు. ఇప్పుడు నువ్వెవరో తెలుసా? నీతిమంతురాలవి, నీతిమంతుడవి, పరిశుద్ధుడవు. దేవునికి మహిమ కలుగును గాక. ఉచితముగా నీతిమంతులుగా తీర్చారు. విశ్వాసం నుంచి బాప్తిసం పొందడం ద్వారా పాపం నుండి విమోచింపబడ్డావు. ప్రతి మానవుణ్ణి యేసుప్రభు ఎందుకు వచ్చానా? పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చాను. హల్లెలూయా, హల్లెలూయా. పాపములో నుంచి విమోచింపబడ్డావు. పాపంలో నుండి విమోచింపబడిన మనము ఎటువైపు వెళ్ళాలి? మరి పాపంలో నుండి విమోచింపబడిన మనం ఎటువైపు వెళ్ళాలి? ఇప్పుడు దాన్ని అట్లనే కంటిన్యూ చేయి. రోమా 6:10 నుంచి కంటిన్యూ చేయనా?
ఈ పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి. ఇందుకు దేవునికి స్తోత్రము. మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను. ఏమనగా అక్రమము చేయుటకై, ఒకప్పుడు అక్రమము చేయుటకై, అపవిత్రతకును, దేనికి నానా అపవిత్రతకు అనగా అది పాపమే, అపవిత్రతకు అక్రమమునకును మీ అవయవములను దాసులుగా ఎలాగో అప్పగించితిరో అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుడి. మీరు పాపమునకు దాసులై ఉన్నప్పుడు నీతి విషయమై నిర్బంధము లేని వారై ఉండి. నిర్బంధం ఏ లేదు, మీ ఇష్టానుసారంగా బ్రతకాలి, ఇష్టానుసారంగా పాపం, ఏ నిర్బంధం లేదు మీకు, ఇష్టానుసారంగా బ్రతికితే. ఇప్పుడు అప్పటి క్రియల వలన మీకేమి ఫలం కలిగింది నానా, వాటిని గురించి మీరు ఇప్పుడు సిగ్గుపడుచున్నారు కాదా? నేను పాపం చేశాను, పనికి మాలిన మాటలు మాట్లాడాను, ఎవరితో పడితే వారితో తిరిగాను, తాగాను, తిన్నాను, దొంగతనం చేశాను, మోసం చేసి అది ఒక బతికేనా అని మీరు అనుకొని సిగ్గుపడుతున్నారట. మరి అట్లా ఎందరు సిగ్గుపడుతున్నారో లేదో నాకు తెలియదు, కానీ నిజంగా అప్పుడప్పుడు నేనైతే అంటాను, కుక్క లెక్క బతికాను, నాదొక బతికేనా నేను అనుకుంటాను. నేను అంటాను, ఇక్కడ ఎన్నో మార్లు అన్నాను, నేను నిన్న కూడా సండే కూడా అన్నాను. నేను అర్థమవుతుందా? నేనైతే నిజంగా చెప్తున్నాను, సిగ్గుపడుతున్నా. ఆ పనికి మాలిన క్రియలు, ఆ పనికి మాలిన పాపం, ఇష్టానుసారంగా జీవించి ఇష్టానుసారంగా బ్రతికి అక్రమం పాపం చేసినందుకు నిజంగా నేను సిగ్గుపడుతున్నాను, బాధపడుతున్నాను. నాది ఒక బ్రతికేనా అని ఎన్నో మార్లు అనుకున్న రోజులు ఉన్నాయి నా జీవితంలో. ఎన్నో మార్లు అనుకున్న రోజులు ఉన్నాయి, ఎన్నో మార్లు బాధపడ్డ రోజులు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చదువు. సిగ్గుపడుచున్నారు కాదా, వాటి అంతము మరణమే. అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము. దాని అంతము నిత్య జీవం. హల్లెలూయా. ఈ పాపములో నుంచి విమోచింపబడిన మీరు మీ అవయవాలను మిమ్మల్ని మీరు నీతికి దాసులుగా అప్పగించుకుంటే మీరు పరిశుద్ధులుగా మార్చబడతారని, దాని అంతము నిత్య జీవమని దేవుడు సెలవిస్తున్నాడు. దేనికి అప్పగించుకుంటావు ఈ రాత్రి? దేనికి అప్పగించుకుంటావు నానా? దేనికి అప్పగించుకోవాలి బిడ్డ? విమోచింపబడిన మనము ఏ దిశగా నడవాలి, ఏ వైపు నడవాలి, ఏ కోణంలో నడవాలి, ఏది ఆలోచించాలి, ఏ పని చేయాలి? ఒకప్పుడు పాపం చేసావు బిడ్డ తెలియక, అప్పుడు నీకే నిర్బంధం లేదు, నీ ఇష్టానుసారంగా చేసావు, నిన్ను అడిగినోడు లేడు, నీ ఇష్టం. కానీ ఇప్పుడు దేవుని దగ్గరకు వచ్చావు కదా, పరిశుద్ధుడు పరిపూర్ణుడు నీతిమంతుడు దేవుని దగ్గరకు వచ్చావు కదా నాన్న. దేవుడు అందరినీ అన్నింటినీ చూస్తాడు కదా బిడ్డ. ఇప్పుడు కాబట్టి నువ్వేం చేయాలి? ఒకప్పుడు పాపానికి అప్పగించుకున్నావు నీ అవయవములను, నీ శరీరంలో ఉన్న నీ దేహంలో ఉన్న అవయవములను పాపానికి అప్పగించుకున్నావు నాన్న. ఇప్పుడు ఏమంటున్నాడు? ఇప్పుడు నీతికి అప్పగించుకో, ఇప్పుడు పరిశుద్ధతకు అప్పగించుకో, పాపంలోంచి విమోచింపబడిన నీవు నీతికి దాసులుగా మీ అవయవములను అప్పగించుకుంటే దానికి అది ఏం జరుగుద్దట? పరిశుద్ధత కలుగుద్దట. ఆమేన్. ఈ పరిశుద్ధపరచబడిన జీవితాలకు ఏంటయ్యా ప్రతిఫలం ఏంటి? ఏం దొరుకుద్ది? నిత్య జీవం. విమోచింపబడిన వారు ఇలాగ బ్రతకాలి సార్. విమోచింపబడిన వారు నీతిమంతులుగా పరిశుద్ధులుగా బ్రతకాలి. మిమ్మల్ని మీరు దేవునికి అప్పగించుకోవాలి. మీ శరీరంలో సజీవ యాగముగా దేవునికి అప్పగించుకోవాలి. బలిపీఠం మీద పోయబడాలి. ఒక సమర్పణ జీవితం నాన్న. ప్రతిదీ మీరు చదవండి. నాకు బిడ్డలారా మీరు చదవండి. మీ అవయవములను ఏంటి నాన్న? మీ అవయవాలు అదే కదా నాన్న. మీ బాడీలో ఉన్న మీ శరీరంలో మీ అవయవాలు మీకు అన్ని తెలుసురా. దీన్ని పాపానికి అప్పగించద్దు. ఇక చాలు అదొద్దు. దానివల్ల ఆ బ్రతుకు మరణం అన్నాడు. ఆ బ్రతుకేంటి నాన్న? మరణం. విమోచింపబడక మునుపు చేసిన కార్యాలు మరణం. ఇప్పుడు విమోచింపబడిన తర్వాత నీతికి దాసులుగా అప్పగించుకోవాలి. ఆమేన్. దాని అంతం నిత్య జీవం. పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలం, దాని అంతం నిత్య జీవం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు విమోచింపబడిన నువ్వు ఏం పొందుకుంటావు? దేవునికి అప్పగించుకుంటే, నీతికి సాధనాలుగా అప్పగించుకుంటే ఏం పొందుకుంటావు? నిత్య జీవాన్ని పొందుకుంటావు. ఈ విమోచింపబడిన వారు ఎక్కడికి వెళ్ళాలో తెలుసా? చదువు నాన్న లాస్ట్ మాట. యెషయా గ్రంథం 35వ అధ్యాయం 9వ వాక్యం.
అక్కడ సింహం ఉండదు. యెషయా 35:9. విమోచించిన వారు, అది యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచు, ఏం పాడుతూ? పాటలు పాడుచు తిరిగి సియోనుకు వచ్చెదరు. వారి తలల మీద నిత్యానందం ఉండును. వారు ఆనంద సంతోషములు గలవారగుదురు. వచ్చెదరు. దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇక దుఃఖం లేదు, నిట్టూర్పు లేదు, బాధ లేదు, విచారం లేదు. విమోచింపబడిన నువ్వేం చేయాలి? పాటలు పాడుతూ ఎక్కడికి రావాలి? సియోన్ అనగా ఒకటి దేవుని మందిరం, సియోన్ అనగా దేవుని సంఘం, సియోన్ అనగా పరలోకపు యెరూషలేము. ఆమేన్, హల్లెలూయా. విమోచింపబడిన నీవు దేవుని సన్నిధిలోనికి రావాలి, దేవుని సంఘంలోనికి రావాలి. దేవుని సంఘం అనబడిన ఇదిగో పరలోకపు యెరూషలేము అనబడిన సియోనులో ప్రవేశించాలి. ఎక్కడికి? పరలోకం. ఎక్కడికి రావాలి నానా? ఎక్కడికి వెళ్ళాలి? నువ్వు చెప్పండి, ఎక్కడికి వెళ్ళాలి? సియోను. ఎక్కడ సియోను? భూ సంబంధమైన సియోను కాదు నాన్న, పరలోక రాజ్య సంబంధమైన సియోను. హల్లెలూయా, హల్లెలూయా. అదే నూతన యెరూషలేము అనే పరిశుద్ధ పట్టణం. అక్కడికి వెళ్ళి నిత్య జీవాన్ని పొందుకోవాలి, యుగాలు ప్రభుతో కూడా బ్రతకాలి. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు చెప్పు, ఆవరణములో ఉన్నటువంటి ఆ వెండి స్తంభాలు దేనికి సూచన? వెండి స్తంభం దేనికి సూచన? విమోచన. ఇప్పుడు ఆ విమోచన మనందరికీ కావాలా వద్దా? అంటే ప్రతి మందిరానికి, ప్రత్యక్ష గుడారానికి ఆవరణం ఉండాలా వద్దా? ఉండాలా వద్దా? చెప్పండి నాన్న. ఉండాలి. ఆవరణము ప్రతి ప్రత్యక్ష గుడారానికి ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. ప్రతి ఇంటికి ఆవరణము ఉండాలి, ప్రతి మందిరానికి ఆవరణము ఉండాలి. ఈ ప్రత్యక్ష గుడారం ఎవరు అనుకున్నాం నాన్న? ఎవరు ప్రత్యక్ష గుడారం? నీవు నేనే ప్రత్యక్ష గుడారం. ఆమేన్, హల్లెలూయా. ఏంటో తెలుసా? నీవు నేను ప్రత్యక్ష గుడారం అంటే దేవుడు ప్రత్యక్షమయ్యే గుడారము. శరీరం మనది, దేవుని ప్రత్యక్ష పరిచ గుడారం మనమే. ఆమేన్, హల్లెలూయా. ప్రత్యక్షమయ్యే గుడారం మనమే, దేవుని ప్రత్యక్ష పరిచ గుడారం మనదే. దేవుని కనుపరచాలి, దేవుని ప్రేమ, దేవుని జాలి, దేవుని నీతి, దేవుని పరిశుద్ధత కనుపరచాలి. దేవుని ప్రత్యక్షం చేసుకోవడమే కాదు, నన్ను నింపు ప్రభు, నన్ను అభిషేకించు ప్రభు. ఓరి బాబా, అయిపోయిందా? అప్రత్యక్షమైండు, వచ్చేసిండు, భాషలు మాట్లాడు. మరి దేవుని ఎప్పుడు ప్రత్యక్షపరుస్తావు? నువ్వు దేవుని ఎప్పుడు కనుపరుస్తావు ఇతరులకు? ఆయన ప్రేమ, ఆయన నీతి, ఆయన జాలి, ఆయన కనికరమైన పరిశుద్ధత, ఆయన సంపూర్ణత ఎప్పుడు కనుపరుస్తావు? ప్రత్యక్ష గుడారం అంటే సంకలు కొడతావు, సూపర్, మంచిది. ప్రత్యక్ష గుడారమేనా? నేను కాదన్ను, కానీ నువ్వేం చేయాలి? ప్రత్యక్ష గుడారమే. నువ్వేం కావాలి? ప్రత్యక్షత పొందుకున్న ప్రత్యక్షత, దేవుని ప్రత్యక్షతను ఇతరులకు కనపరచాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అతడు ప్రత్యక్ష గుడారం అవుతాడు. కాబట్టి బిడ్డలారా, ఈ ప్రత్యక్ష గుడారంలో మొదటిది ఏంటంటే ఆవరణం. ఆవరణంలో ఒకే ఒక పదార్థముల గురించి, ఒకే ఒక వస్తువుల గురించి చెప్పాను. అది వెండి విమోచనకు సూచన. ప్రజల నుంచి విమోచింపబడ్డారు. ఐగుప్తులోంచి, బబులోనులోంచి, బాధల్లోంచి, కష్టాలు, ఇబ్బందుల్లోంచి విమోచింపబడ్డారు. దుర్నీతి నుంచి విమోచింపబడ్డారు. పాపం నుంచి విమోచింపబడిన నువ్వు ఎలా ఉండాలి? నిన్ను నువ్వు దేవునికి అప్పగించుకోవాలి. నీతికి, పరిశుద్ధతకు సాధనాలుగా అప్పగించుకోవాలి. అప్పుడు నీకు నిత్య జీవం కలుగుతుంది. ఆమేన్, హల్లెలూయా. విమోచింపబడిన వారు పాటలు పాడుతూ, యెహోవాయే నిజమైన దేవుడు, లోక రక్షకుడు, ఆయనే పరిశుద్ధుడు, నా కాపరి, నాకు లేమి కలగదని పాటలు పాడుతూ సియోనుకు రావాలి. ఇప్పుడైతే సియోను కొండకు, అర్థమైందా? హెబ్రీ 12:22, ఇప్పుడైతే సియోను కొండకు, దేవుని సంఘమునకు 12:22 హెబ్రీ పత్రిక. ఇప్పుడైతే సియోను కొండకును, జీవము గల దేవుని పట్టణమునకు, అనగా పరలోకపు యెరూషలేమునకు, వేవేల కొలది దేవదూతల యొద్దకును, పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకు, వారి మహోత్సవమునకు, అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును, సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును, క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసు నొద్దకును, హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చి ఉన్నారు. ఆమేన్,
హల్లెలూయా. ఇంత అర్థమున్నది సియోన్ అంటే. ఏదో ఒక మాటలో కొట్టేసేది కాదు. సియోన్ అంటే దేవుని సంఘమని, పరలోకపు యెరూషలేమని, నీతిమంతుల ఆత్మల యొద్ద కానీ ఇన్ని అర్థాలు రాయబడినాయి అక్కడ బైబిల్లో. నానా ఏ ఒక్క మాట దగ్గర ఆగినా గొప్ప ఉపదేశం ఉంటుందండి. గొప్ప ఉపదేశం ఉంటుంది. చదువుకున్నోనికి చదువుకున్నంత, ప్రత్యక్షత తీసినోనికి తీసినంత. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని విడలారా, సియోను అనగా పరలోకపు యెరూషలేం. విమోచింపబడిన వారు పాటలు పాడుతూ నిత్య సంతోషం ఆనందంతో సియోనుకు తిరిగి వచ్చెదరు. హల్లెలూయా. మనమందరం కూడా పరలోకపు సియోనులో ప్రవేశించడము గాక. నింద, అవమానం, దుఃఖము, ఆ బాధలన్నీ కొట్టివేయబడిన గాక. దేవుడు ఈ మాటలు మనందరి వినికిడిలో దీవించును గాక.